హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మేము బ్రహ్మంగారి మఠానికి అయితే వెళ్తున్నాము. ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి బ్రహ్మంగారి మఠము. ఇది వచ్చేసి గుడి ముందర ఉండే షాప్స్ అనమాట. అక్కడ మనకి దూరంలో కనిపిస్తుంది కదా, అదే బ్రహ్మంగారి మఠం గుడి గోపురము. ఆ పక్కనే అయితే రథం అయితే ఉంది. అది ఇక్కడ తిరునాళ్ళ చేసినప్పుడు అయితే బయటికి తీస్తారంట. మనకి గుడి ముందైతే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ మనకి గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే బ్రహ్మంగారి నామాలు అయితే పెట్టారంట. అది అక్కడ పక్కన ఉన్న వాళ్ళే. నేనైతే పెట్టించుకోలేదు లోపలికి వెళ్ళేటప్పుడు. ఊరికి ఏం పెట్టారు వద్దంటే ఇంకా లోపల చూసినట్లయితే చాలా బాగా అయితే డెవలప్మెంట్ చేశారు. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా జనాలు అయితే ఏం లేరు. చుట్టూ అంతా చాలా ఖాళీగా అయితే ఉంది ప్లేసు. మొత్తానికి చాలా అయితే బాగానే డెవలప్మెంట్ చేశారు. తర్వాత ఇక్కడ పక్కనే కాళ్ళు కడుక్కోనికి అయితే వెళ్ళాము. అక్కడ ఈ బావి అయితే ఉంది. సో లోపల చూసినట్లయితే చిన్న చిన్న తాబేళ్ళు అయితే ఉన్నాయి. చాలా బాగా అయితే అనిపించింది మాకైతే. మీరు చూడొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి మేము దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడైతే వీడియో ఏం తీయలేదు. వీడియో తీయనియరంట లోపల. ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము బ్రహ్మం సాగర్ చూడనీకి అయితే వెళ్ళాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్రహ్మం సాగరు. చాలా పెద్ద డ్యామ్ ఇది. ఇందులో బోటింగ్ కూడా మనకి ఉంది అక్కడ. ఇంకా చిన్నపిల్లలందరూ డ్యామ్లోకి రాళ్ళు అయితే వేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఒక రాయి అయితే వేద్దామని ట్రై చేశాను. అదైతే నీళ్ళలోకి అయితే వెళ్ళింది. డ్యామ్ అయితే చాలా ఫుల్గానే ఉంది. వాటర్ అయితే బాగానే ఉన్నాయి డ్యామ్లో. దీని కెపాసిటీ వచ్చేసి 17 TMC అంట. ఇప్పుడు మీకైతే కనిపిస్తున్నది వచ్చేసి బ్రహ్మంగారి మఠం ఊరు అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి కందిమల్లాయపల్లె. సో బ్రహ్మంగారు ఇక్కడ ఉన్నారు కాబట్టి బ్రహ్మంగారి మఠం అయితే అని పిలుస్తారు. ఇంకా మేము మా ఊరికైతే రిటర్న్ బ్యాక్ అయ్యాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.